ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 22 ప్రభుదినం. నేటి లేఖన పఠనం 8వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 8వ కీర్తన 4-5 వచనాలు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. వ్యాఖ్యానాంశం: మనుష్యుడు ఏ పాటివాడు. వ్యాఖ్యానాంశం: మనుష్యుడు ఏ పాటివాడు. వ్యాఖ్యానం: అనంతమైన ఈ సృష్టిలో మనుష్యుడు ఎంత అల్పమైన వాడో తెలియజేయటానికి ఆకాశ నక్షత్రాల వైభవాన్ని వివరిస్తూ ఈ కీర్తన ప్రారంభమవుతుంది. మనలో ప్రతి ఒక్కరము ఇటు గ్రహింపు కలిగి ఉండాలి. నిజమే, మనుష్యుడు ఏ పాటివాడు. మనుష్యుడు అల్పమైన వాడే, కానీ అట్టి మనుష్యుని కొరకు, ఆ మనుష్యుని ద్వారాను దేవుడు మహిమకరమైన అద్భుత కార్యములు చేయగోరుచున్నాడని మనం తెలుసుకుంటాం. మరి పాపాత్ముడు మర్త్యుడైన మనుషుని ద్వారా దేవుడు వాటిని ఎలా నెరవేర్చగలడు? దౌర్భాగ్య స్థితిలో ఉన్న క్షయమగువానికి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేయటం అసాధ్యం. కాబట్టి దేవుడు మొదటి ఆదాము కొరకు చేయాలని ఆశించినవి, లేదా అతని ద్వారా చెయ్యాలని ఆశించినవి నెరవేరలేదు గనక ఇప్పుడు రెండవ మనుష్యుడైన క్రీస్తులో వాటిని నెరవేర్చాడు. అవును, సృష్టికర్త తాను సృష్టించిన వాని శరీరాకారాన్ని ధరించాడు. ఆయన దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడి ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-9 వచనాల్లో రాయబడింది. ఈ మాటలు మన కీర్తనలోని 4-6 వచనాలను సుసంపూర్ణం చేసి దాని గూఢమైన ఉద్దేశాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఎట్లనగా, ఆయన మరణము అనుభవించుట వలన అది నెరవేర్చబడింది. కుమారుడైన ఆయన మానవ స్వభావం ధరించుట వలన సమస్తము మీద ఆధిపత్యాన్ని పొందాడు. మనుష్యుడు ఆదాములో కోల్పోయిన దానికి మించి క్రీస్తులో తిరిగి పొంది ఉన్నాడని 8వ కీర్తన 5-8 వచనాల్లో చూస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27 నుంచి కూడా ఈ సంగతులను మనం చూడవచ్చు. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన రెండవ మనుష్యుడైన క్రీస్తు తనతో పాటు ఇతర మనుషులను కూడా పరలోకములోనికి ప్రవేశింపజేసి వారిని తన మహిమలో పాలిభాగస్థులనుగా చేయుచున్నాడు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.